చచ్చిపోయాడంట, మేమేదో చదువుకున్నామంట, మహానాయుడు ఆగిపోయి ఆయన తప్పపోయాడంట. ఇవన్నీ కూడా మీడియా వాళ్ళ మీద పెట్టి ఈరోజు ఆ విధంగా కట్టుకథ అవి కేసుని బాగా చాలా చక్కగా ఇది డైరెక్షన్ అయితే సూపర్, డైరెక్షన్ మటుకు చాలా సూపర్. ఆ డైరెక్షన్ లో పాపం మాకు చేత కాదా, ఇది పోలీసు డిపార్ట్మెంట్ ని ఏ విధంగా వాడుకోవాలో మాకు చేత కాదా. కానీ అవన్నీ కూడా ఇప్పుడు బాగా నేర్పిస్తున్నారు. మేము బాగా నేర్చుకుంటాం ఇవన్నీ కూడా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకుముందు చెప్పాడు, ఈ చెప్ప మీద కొట్టండి, అవకాశం వచ్చినప్పుడు మేము కూడా కొడతామని. సో అది రిపీట్ చేపిస్తాం, దాంట్లో డౌట్ ఏం లేదు. మీరు కొట్టండి, కొట్టి ఏమైనా చేయండి, కేసులు పెట్టండి, అక్రమంగా పెట్టండి, లేదా ఇంకా ఒక 4 పెట్టండి. మా ప్రసన్న చెప్పినట్టు, కామగా చెప్పినట్టు మేమేం భయపడేదేం లేదు. ఈ రోజు నా మీద 307, అదేవిధంగా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ఇవన్నీ కూడా పెట్టి దాదాపు అభం శుభం తెలియని మీడియా సోదరుల మీద, అదేవిధంగా మా నాయకుల మీద ఈరోజు పెట్టడం నిజంగా దౌర్భాగ్యం. కావలిలో ఇటువంటి సంస్కృతి ఎంతమంది ఎమ్మెల్యేస్ వచ్చారు గతంలో. యానాద్రి గారి కాడి నుంచి కాకుండా పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరపాటి కావచ్చు, అదేవిధంగా బీదా మస్తాన్ రావణ కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి గారు కావచ్చు, ఈ విధంగా ఎంతో మంది ఉన్నా కూడా అటువంటి ఎక్కడ లేవు. అదేవిధంగా మేమున్నప్పుడు ఎప్పుడు బీదా మస్తాన్ ఉన్నా, అధికారంలో లేకపోయినా, అధికారంలో ఉన్నా కూడా మేము ఎప్పుడు అదే పెట్టుకోలేదు. కానీ ఈరోజు కొత్త సంస్కృతి, ఇందాక మా సోదరుడు చెప్పినట్టు జగదంకి మండలంలో జరిగిన అనుభవాలు, అవన్నీ కూడా ఈరోజు కాబట్టి మనం అప్పు తెచ్చుకుంటా ఉన్నాం. అప్పుని తీర్చాల్సిన బాధ్యత తప్పకుండా మా మీద ఉంది. అది అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా అప్పుతో సహా, వడ్డీతో సహా తప్పకుండా తీరుస్తాం. దాంట్లో ఏం ఇది లేదు. ఈ రోజు మీరు నా మీద కేసు పెట్టారు, మా నాయకుల మీద కేసు పెట్టారు. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ఎందుకంటే కేసు పెట్టినప్పుడు తప్పకుండా దానికి సంబంధించి స్టేలో లేదా బేలో లేదా క్యాష్ ఏదో ట్రై చేస్తుంటాం. కానీ మీరు ఏదైనా కావాలనుకుంటే చెప్పండి, ప్రతాపైతే వచ్చి అరెస్ట్ కావాలని చెప్పండి. డిఎస్పీ గారు, ఎస్పీ గారు మీరు చెప్పండి. మీరు నా కోసం మనిషిని పంపాల్సిన అవసరం కూడా లేదు. నేనే వస్తాను. మా నాయకులంతా కూడా వచ్చే రోజు నేను ఎన్నమిస్తాను. మా నాయకులంతా ఇక్కడ కావలి నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క నాయకుడు కూడా డిఎస్పీ ఆఫీసు జైలుకాడికి ఆ రోజు వస్తారు. వచ్చి నేనే ప్రత్యక్షంగా లొంగిపోతానని కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే మీరు కేసు పెట్టి ఈ రోజు జైలు పంపొచ్చు. ఇంకా 10 కేసులు నా మీద అనవసరంగా కూడా అక్రమంగా కూడా పెట్టినా కూడా భయపడేది లేదు. ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉంటాం, ప్రజల సమస్యల కోసం పోరాడుతూనే ఉంటాం. నీలాగా దొంగ అబద్ధాలు చెప్పి కావాలని కాపు కాస్త అని చెప్పి లోపల అక్రమాలు చేసే నేచర్ మాది కాదు, కాబోదు అని ఈరోజు మీడియా సోదరులకు తెలియజేయాలని, ఎప్పుడైనా సరే ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ ఫోన్ చేసి ఈ విధంగా నువ్వు అరెస్ట్ కావాలని చెప్తే ప్రత్యక్షంగా నేనే వస్తాను. ఆ రోజు మా నాయకులంతా కూడా నాతో పాటు వస్తారు. తప్పకుండా మీరు అరెస్ట్ చేసుకోవటం కూడా తెలియజేస్తూ ఆ విషయం తెలియజేయాలని, నేను వచ్చేదానికి సిద్ధమని తెలియజేసేదానికి ఈ రోజు ప్రెస్ మీట్ తో బెంగళూరులో ఉన్నా కూడా నేను మాట్లాడుతా ఉన్నానని తెలియజేస్తున్నాను. తప్పకుండా మీడియా సోదరులు కూడా, ఇందాక మా సోదరుడు చెప్పాడు, మీకు అండగా నిలబడింది మేము. పేదవాళ్ళు అందరికీ ఇక్కడ అండగా ఉండాలనేది మా నేచర్. ఈరోజు ఎవరైతే కొంతమంది ఎమ్మెల్యే గారు ఉన్నారో వాళ్ళు ఎవరు ఏం చేశారో అందరికీ తెలుసు. ఓకే, అయినా పర్వాలేదు. అయినా కూడా ఈరోజు మీడియా సోదరులు నిష్పక్షపాతంగా న్యాయానికి సపోర్ట్ గా ఉండాలని నా మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్పీ గారు కానీ డిఎస్పీ గారు కానీ పిలిస్తే తప్పకుండా నేను వచ్చి దొరికిపోతాను, వస్తాను. తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు తప్పకుండా రావాలని కూడా కోరుతూ తెలుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అశోక్ ది మెన్స్ సెలూన్స్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకుని 7వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టణ ప్రజలకు, కస్టమర్ల దేవుళ్లకు మా ధన్యవాదాలు. ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. ప్రొప్రైటర్ మీ అశోక్.
అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.